వెల్కమ్ బ్యాక్ టు చాప్టర్ 2 ఆఫ్ గీత విత్ గీత. సాంఖ్యయోగం. ఈ ఎపిసోడ్ లో మనకి లైఫ్ లో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్, నేను కష్టపడుతున్నా కానీ నాకు రిజల్ట్ వస్తుందా అర్జునుడు క్వశ్చన్ ని కృష్ణుడు ఎలా క్లియర్ చేశాడో చూద్దాం. నెట్ వరకు అర్జునుడు కూడా మనలానే కన్ఫ్యూజ్డ్ అండ్ హోప్లెస్. ఎలా అంటే మనం జాబ్ లో కష్టపడుతున్నాం, హౌస్ లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతున్నాయి, డ్రీమ్ ని చేస్తాం కానీ మైండ్ లో ఒక్కటే డౌట్, నేను చేసేది కరెక్టా, రిజల్ట్ వస్తుందా. ఎగ్జాక్ట్లీ అలానే అర్జునుడు డౌట్స్ అడుగుతాడన్నమాట. కృష్ణ, నేను యుద్ధం చేసినా సరే ఏమవుతుంది, నా ఎఫర్ట్స్ ఒకవేళ వేస్ట్ అయిపోతాయేమో. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన గోల్డెన్ లైన్, కర్మణ్యే వదీకరస్తే మా ఫలేషు కడాచన. ఇంటి గీతమ్మ జెన్జీ లాంగ్వేజ్ అని స్క్రిప్ట్ తీసుకొస్తాం మధ్యలో అంటే ఆగండి స్క్రిప్ట్ డిమాండ్ చేసిందబ్బా. ఏంటంటే నీ కంట్రోల్లో ఉండేవి నీ యాక్షన్స్ అండ్ నీ ఎఫర్ట్స్ మాత్రమే. రిజల్ట్స్ అంటావా అవి నీ కంట్రోల్లో లేవు అండ్ ఉండవు కూడా. ఎందుకు, ఇద్దరు ఒకే జాబ్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి, బట్ ఒక్కరికే కాల్ లెటర్ వచ్చింది. నీకు అర్థమవుతుందా? యాక్షన్ మన డ్యూటీ, రిజల్ట్ దేవుడు ప్లస్ టైం ప్లస్ లైఫ్ అన్న కాంబినేషన్. వర్క్ చెయ్యి బట్ వరీ అవ్వకు, రిజల్ట్ వచ్చేది తప్ప, బట్ దానికి ఒక టైం పడుతుంది. వరీ అయినంత మాత్రాన అది ముందుకి రాదు వెనక్కి జరగదు. ఏం చెప్తున్నాడంటే యాక్షన్ లో ఫుల్ ఫోకస్ పెట్టండి, అవుట్కమ్ గురించి ఓవర్ థింక్ చేయకండి. ఓవర్ థింకింగ్ మనలో ఫియర్ ని పెంచుతుంది అండ్ మైండ్ ని స్లో చేస్తుంది. అదే థింకింగ్ ని యాక్షన్ లో పెడితే నువ్వు అన్బీటబుల్ అవుతావు. ఏంటి వీడు ఎరగబడి పర్ఫార్మ్ చేసేస్తున్నారు అని చాలా మంది అంటారు. చెయ్యండి, ఎరగబడే పర్ఫార్మ్ చేయండి, అదొక్కటే నీ కంట్రోల్లో ఉంటుంది. వర్క్ లైక్ అర్జున అండ్ థింక్ లైక్ కృష్ణ. ఒకటి చెప్పనా, ఫియర్ ద రిజల్ట్స్ బికాస్ వి థింక్ వి కంట్రోల్ ఎవ్రీథింగ్, బట్ గీత రిమైండ్స్ us you control only your effort and not the outcome. Do your duty fully, the result will follow peacefully. The effort పెట్టినందుకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.